మన లాస్ట్ వీడియో ఎక్కడైతే ఆగిందో నుంచే ఈ స్టోరీ కూడా మొదలవుతా ఉంటుంది. ఇల్లు కోసం ఆ బాజీ క్రూని వదిలేస్తున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అలా అక్కడ చూస్తుంటే వావ్ బాగానే ఫైట్ చేసావు, ఇక్కడి నుంచి నువ్వు వాల్హల్లాకి స్వాగతం బాజీ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నువ్వు వెళ్ళి మైకీకి చెప్పు స్క్రాప్ యార్డ్లో ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఫైట్ జరగకుంటే నేనేం చేయలేకపోతుంది, ఫైట్ జరగబోతుంది, అలాగే బాజీని కూడా తీసుకురావాలని చెప్పి అలా చూస్తే అడుచుకుంటూ పడుకుంటాడు. నెక్స్ట్ రోజు బాజీని ఎలా తీసుకురావాలి, మైకీకి ఎలా చెప్పాలని చెప్పి వెళ్తా అంటే అతను వచ్చి షిఫ్ట్ వచ్చి తను పిలిచి కూర్చోమని చెప్తుంటే నేను కూర్చొని అని చెప్తా ఉంటాడు. సర్లే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నావు ఎవరు అని చెప్తుంటే నేను బాజీ వైస్ కెప్టెన్, నీ బాజీ నన్ను కొడుతుంది ఎందుకంటే వాల్హాలో జాయిన్ అయ్యేదానికి బాజీ వాల్హాలో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాడు, తను ఒక స్పై లాంటివాడు అని చెప్తుంటే అవునా అని చెప్పి మనోడు షాక్ అవుతా ఉంటాడు. అలాగే తను లోపల ఇన్ఫర్మేషన్ చేస్తుంటే నేను బయట నుంచి మొత్తం స్పై చేస్తున్నాను అని చెప్పి చెప్తా అంటే నెక్స్ట్ వాళ్ళంతా సీన్ కట్ చేసి మైకి గ్రైవ్ దగ్గర చూస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళన్న మా అన్న చనిపోయాడు అంటే ఈ విషయం నీకు తెలిసిపోయింది తగ్గిమిచ్చే, అయినా దీని గురించి మాకేం సంబంధం లేదు, అలాగే నీకు బాజీని తీసుకురమ్మని చెప్పాను తగ్గిమిచ్చే, నువ్వు తీసుకురాలేదు అని చెప్పి చెప్తా అంటాడు. ఆయన మా అన్న నేను మా అన్నని చంపుతాను తను నేను క్షమించేసాను, అది 2 సంవత్సరాలు అవుతుంది, మా అన్న నాకు గుట్టుగా ఈ బైక్ ఒకటే ఇచ్చున్నాడు, అది నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సిన రోజు, కానీ నువ్వు ఇంకా బాజీని తీసుకురాలేదు, ఆ విషయం మర్చిపోబాక, ఫైట్ ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, నిన్ను నాశనం చేస్తా, అలాగే వైస్ కెప్టెన్ దేనికి తీసుకుని వచ్చా అని చెప్పి సీన్ కట్ చేస్తాడు. మన మైకి చెప్పిన మాటల గురించి పాస్ట్లో ఏమో మాట్లాడుకుంటూ చెప్తా అంటాడు. అంటే ఇదంతా చెప్తున్నాడా అంటే బాజీ అక్కడ స్పైలాగా చేస్తున్నాడు అసలు దేనికి అని చెప్తుంటే బాజీ మైకి ఫ్రెండ్, తను ఎప్పుడు మైకీకి సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు, అందుకోసం నేను బాజీ ఫ్రెండ్ కాబట్టి నేను కూడా బాజీకి సపోర్ట్ చేస్తాను, అట చూస్తే బాజీ చేసే ఒక పని నాకు పని, అయినా నువ్వు ఇక్కడికి ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఆ ఓన్ని కూడా కొట్టేసి ఒక సిక్కు అనేసి చెప్తాను అంటే అవును అది నిజమే, అసలు నేనేం చేయాలని చెప్పి నేను హినాటాన్ని కాపాడాలి ఖచ్చితంగా అని చెప్పి అనుకుంటా మళ్ళీ ప్రెజెంట్లో చూపిస్తా అంటాడు. ఖచ్చితంగా బాజీ నేను ఇక్కడ తీసుకుని వస్తా, దాన్ని నేను మాటిస్తున్నాను మైకి, నాకు నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది అని చెప్పి వెళ్తా అంటే ఇప్పుడు నేనేం చేయాలి ఎలా తీసుకెళ్ళాలి, ఆ వాడిని కూడా ఆపాలే చెప్పి ఆలోచిస్తూ పోతుంటాడు. సరే మన ఇద్దరం కలిసి ఆపుదాం దాన్ని, మా ఇద్దరం ఒక టీమ్‌గా మారుదాం చెప్తుంది. నిజంగానా అని చెప్తుంటే నన్ను నమ్ము నువ్వు అని చెప్తా ఉంటే సరే అయితే అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకుంటాడు. అలా చూస్తే ఈ షేక్ హ్యాండ్ ఎట్టో ఫ్యూచర్‌కి వెళ్ళలేమని తక్కిమిచ్చి గాడు సీన్ కట్ చేస్తాడు. ఇంక సరే ఇంక మనం మళ్ళీ తర్వాత కలుద్దాం తక్కిమిచ్చి అని చెప్పి సీన్ కట్ చేస్తా ఉంటాడు. ఇక తక్కిమిచ్చి గాడు ఇంకెక్కడికో వెళ్తున్నట్టుగా తనొక పాస్ట్ చూపిస్తా ఉంటాడు. ఇక్కడ చూసి ఒక వ్యక్తిని క్రీపీగా నవ్వుతా ఉంటాడు. ప్లస్ స్నేల్స్ గురించి అడగతా కొన్ని విషయాల గురించి అడగతా ఉంటాడు. ఆ విషయం అంటే వెళ్ళి మన బాజీ అదే ఈ అరెస్ట్ అయిపోయిన వ్యక్తితో వెళ్లి మాట్లాడుతా ఉంటాడు. ఆ విషయం అంట ప్లస్ అది చెప్తా ఉంటాడు. అలా అంతా బాజీ ఏందసలు, ఏంది తన పాస్ట్ ఏంది, అసలు బాజీ ఎలా ఉన్నాడని చెప్పి తకిమిచ్చకి మొత్తం తెలుసుకోవాలని చెప్పి బాజీ పాస్ట్‌ని బాగా తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొనొచ్చుంటాడు. తను బాజీ ఎలాంటోడు, అసలు ఏమేం చేసేవాడు అని చెప్పి చెప్తా తన ఫస్ట్ మర్డర్ ఏంది, ఆయన చాలా వరకు విషయాలు చెప్తాను. ఆ ఫైట్‌లో నువ్వు లేవు. అది కూడా ప్లస్ తను కూడా మనకు ఆల్రెడీ చూసున్నాం. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తన ఫ్యూచర్‌ని మార్చాలంటే చాలా కష్టపడతాడని చెప్పి మాట్లాడతా ప్లస్ తను చెప్తా ఉంటాడు. ఇదంటే ఇలా జరిగింది. అసలు నువ్వు వాల్‌హల్లా కోసం ఇదంతా చేస్తున్నది దీనికోసం వాల్‌హల్లాని ఎట్లా మేము నాశనం చేయాలనుకుంటున్నాం. అది చాలా డేంజరస్ పని. దాన్ని ఎట్లా మీకు చేద్దాం చాలా కష్టం పుల్లాలారా అని చెప్పి చెప్తా ఉంటే, మేము ఎట్లైనా చేస్తామని చెప్పి మనం తగ్గించాలి చెప్తుంటే, సరే అయితే బాజీని తీసుకురావాలనుకుంటున్నావు కదా! బాజీ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నీకు బాజీ ఏం చెప్పినా ఏం చేయడు. కానీ వల్హల్లాని నాశనం చేయాల్సిందే పని ఉందని చెప్తా ఉంటే, ఇక్కడ చూస్తుంటే వల్హల్లా అంటే నువ్వు మొత్తం తిరిగి ఉందని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ప్రెజెంట్ చూపిస్తా ఉంటాడు. ఇక్కడ మనకి డ్రాగన్ చూపిస్తా ఉంటాడు ఫ్యూచర్‌లో. తగ్గిమించి వచ్చేసి అసల 31 అక్టోబర్ అసలు ఏం జరిగింది అక్కడంతా అని చెప్పి అడగతా ఉంటే, ఆ రోజు గురించే. అయినా నువ్వు దాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మైకి మొత్తం పడిపోయాడు. అక్కడ అందులో బాజీ చనిపోయాడు. మైకి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ తను ప్రతి ఒక్కరికి ఊచకోవడానికి చూపించాడు. బాజీ ఉంటే తను ఆపాడు. బాజీ లేకపోవడం వల్ల తను లోడ్ అయిపోయి ఆ ఓవర్‌లోడ్ మొత్తాన్ని పెట్టి చూపించావు. కానీ అక్కడ నువ్వు ఉన్నావు. కానీ ఏం చేయలేకపోయావు అని చెప్తా ఉంటే ప్లస్ మొత్తం తగ్గిమించి అదే తోమని మొత్తాన్ని అతను తీసేసుకున్నాడు. ఆ స్పెట్స్ గై అని చెప్తున్నాడు. కానీ నేను స్పెట్స్ అని పిలుస్తాను. ఇప్పుడు నేను అతని పేరు నాకు తిరగట్లేదు. ఇక్కడ చూస్తే మైకి చాలా క్రూరల్‌గా వాల్‌హల్లా మొత్తాన్ని నాశనం చేస్తాడు. సరే అయితే ఖచ్చితంగా నువ్వు కాపాడుతావా అని చెప్పి మాట్లాడతా నేను కాపాడుతాను అని చెప్పి మాట్లాడుతా ఉంటే నువ్వు దేన్ని కాపాడని చెప్పి అనుకుంటున్నావు తగ్గిమించి మైకి అలా కాకుండా నేను చేస్తాను. పాస్ట్‌కి వెళ్తాను. మొత్తం తిరగరాస్తాను అని చెప్పి చెప్తా ఉంటే సరే దాని గురించి మనం స్టడీ చేయాలని చెప్పి మనోళ్ళు వచ్చేసి అసలు ఆ వార్ అసలు దేనికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్తుంటే సరే అయితే ఇంక నేను స్ట్రెయిట్‌గా వెనక్కెళ్ళాలనుకుంటున్నాను. ప్లస్ ఆ వార్ జరగకుండా ఆపుతాను. ఆ వార్ జరిగినా మైకి అలా ఓవర్ కంట్రోల్ కాకుండా చూసుకుంటాను అని చెప్పి చెప్తే తను పాస్ట్ వచ్చేస్తుంది. తన మెయిన్ గోల్ వచ్చి మైకి అలా కాకూడదు. ప్లస్ హినాటాని కాపాడాలి కాబట్టి హినాటా చనిపోయే ముందు ఇచ్చిన నెక్లెస్ తను ఇంకేసుకొని ఉండుంటది. తను థాంక్ యూ హినాట సరే నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడతా అక్కడి నుంచి వచ్చేసింటాడు. ఇక్కడ చూస్తుంటే డ్రాగన్ ఇలా ఇంకా ఫైట్‌కి రెడీ అవుతా ఉంటాడు. తను ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ మాట్లాడితే మనం వార్‌లో ఎట్టని గెలవాలి ఆ విషయం చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు.
కింద నుంచి చూస్తా ఉంటే తను ఒక డ్రాగన్‌తో పాటు మైక్‌తో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి కుంటి నుంచి మాట్లాడుతుంటాడు. మైకీ ఆ టైంలో ఓవర్ కంట్రోల్ లేకుండా పోతే ఏం చేద్దాం మనం అని చెప్తుంటే, అది బాజీ ఉన్నాడు కదా! బాజీ కోసం ఇంత జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. కళ్ళు చూస్తే ఇంక వార్. ఇంకా ఇదంతా నేను పీస్‌ఫుల్‌గా వచ్చేసుకోవాలనుకున్నా. ఈ బైక్ విషయం మీద బాజీని ఎప్పుడో నేను క్షమించాను. కానీ తను అసలు నమ్మట్లేదు ఆ విషయం అని చెప్పి చెప్తా ఉంటే, తకిమిచి ఇంకా ఫూజిగో ఎక్కడికో వెళ్తా ఉంటాడు బాజీ దగ్గరికి. బాజీ ఏమైంది అని చెప్పి మాట్లాడుతుంటే, మనం యెల్లో హెయిర్ అని పిలుద్దాం ఇతన్ని. యెల్లో హెయిర్ గాడు చెప్తా ఉంటాడు. "అసలు ఏంది నువ్వు? ఏందసలు" అని చెప్తుంటే, నాకు అర్థం లేదు. నువ్వు నన్ను అక్కడికి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నావు. కానీ వాల్హాల్లాకి నేను రావాలని అసల వాల్హాల్లాలో అసలు ఏమేం జరుగుతుంది? మైకీకి ఏం జరుగుతుందని కాపాడని చెప్పి అనుకుంటా ఉంటున్నా అని చెప్పి చెప్తా ఉంటే, అయినా నీలో నేను చూసుకుంటాను తగ్గిమిచ్చి అని చెప్తుంటే, ఏంది నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే, "ఆ! నువ్వు అచ్చు నాలాగే ఆలోచిస్తున్నావు" అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా ఉంటే, మైకీ కూడా ఇలా చెప్తున్నాడు. "నీలో నాకు బాజీ కనపడుతున్నాడు మైకీ తగ్గిమిచ్చే. నువ్వు అచ్చు నా ఫ్రెండ్‌వి. అలాగే ఆ వార్ ఎట్టన జరిగే జరుగుతుంది. వాళ్ళందరిని ఎట్టైనా నేను నాశనం చేసి తీరుతానని" చెప్పి చెప్తా ఉంటే, తగ్గిమిచ్చి గాడికి ఏం అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలి తగ్గిమిచ్చి అని చెప్పి స్టన్ అయిపోయి అక్కడే నిలబడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే రాత్రి పూట వార్ మన తగ్గిమిచ్చి అదే మన మైకీ గాడొచ్చి పిలుగురు అనౌన్స్ చేస్తున్నారు. "మనకి వాల్‌హల్లా అడ్డు. ఇంకో 2 రోజుల్లో వార్ జరగబోతుంది. అందరూ దానికి ప్రిపేర్ అవ్వండి. అలాగే వాల్‌హల్లా మొత్తం నాశనం చేద్దాం" అని చెప్పి అరుస్తా ఉంటాడు. అలాగే దీన్ని అందరూ చేయాల్సిందే అని చెప్పి అరుస్తా ఉంటే ప్రతి ఒక్కరు వాల్‌హల్లా నాశనం చేయడానికి రెడీ ఉంటారు. ఆ రోజుకి వచ్చేసుంటాం. ఇక్కడ చూస్తుంటే టామన్‌కి ఇంక వాల్‌హల్లాకి ఫైట్ జరుగుతుంటే ఫేమస్ గ్యాంగ్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసుంటాయి. అవన్నీ చూస్తా ఉంటే ఇక్కడ చూస్తుంటే ఒక గ్యాంగ్ దాన్ని అనౌన్స్‌మెంట్ చేస్తా ఉంటది. అలాగే అక్కడ ఏం జరగాలి? ఫైట్ అసలు ఏం జరుగుతుంది? ఇక్కడేం వయలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. చావు కూడా ఇక్కడ యాక్సెప్టే. కిల్లింగ్ కూడా ఇక్కడ యాక్సెప్ట్‌గానే ఉంటది. మీ ఇద్దరికి ఓకే కదా వార్‌కి అని చెప్పి చెప్తుంటే, "హా! హా! మాకందరికి ఓకే" అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క వైస్ కెప్టెన్స్ ఇక వీళ్ళందరూ వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకొని వైర్ అనే ఫాట్ ఫైట్ అనేది స్టార్ట్ చేస్తా ఉంటారు. ఇక్కడ చూస్తా ఉంటే, "సరే అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి చెప్తా ఉంటే, తనతో ఫైట్ చేస్తుంటారు వాల్‌హల్లా పెట్టితావు. ఇక్కడ చూస్తుంటే వాడు అది ఇది ఫైట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడతా బాగానే ఫైట్ చేసావు అని చెప్పి చెప్తుంటే వాల్‌హల్లా టీమ్ మొత్తం వాళ్ళ వైపు అటాక్ చేసేదానికి వస్తా ఉంటే మనోళ్ళంతా కలిసి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. తకిమిచి గాడు ఇక్కడ ఒంటరిగా నిలబడి అక్కడ ఏం అర్థం కాదు. కానీ అక్కడే వచ్చి తకిమిచికి ఒక కన్సోల్ కొట్టేస్తుంటే మైకీని చంపేదానికి ఒక పెట్టొస్తుంటే డ్రాగన్ చంపేస్తుంటే నీ వాలన బాడే ఉంది. కానీ ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్తా ఉంటే ఓహ్! నువ్వు కూడా ఉన్నావా డ్రాగన్? తకిమిచి మైకీ అయిపోయావు అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. కొంచెం తకిమిచి గాడిని లాక్కుంటూ వెళ్లి కొడతా ఉంటాడు. అక్కడికొచ్చి మనోళ్ళొచ్చి హ్యాపీ గాడు వచ్చి కాబట్టి "రేయ్! నీకు చాలా సార్లు చెప్పాను. అలా చేయమాక ఫైట్ చెయి" అని చెప్పి అరుస్తా ఉంటే, నాకు అర్థమైంది" అని చెప్తా ఉంటే అప్పుడే తకిమిచి గాడిని కొట్టాలంటే తకిమిచి గాడు ఇక్కడ యూజ్‌ఫుల్‌గా లేడు. వేస్ట్ అండ్ పీస్ లాగా అనుకుంటా. "సరే అయితే కొడతాను నేను అన్నని" అని చెప్పి అలా ఒక మోటివేషన్‌గా మాట్లాడుతుంటే అప్పుడు మన యెల్లో గాడు గాయొచ్చి "నేనున్నా తకిమిచి నువ్వు దేనికి భయపడబాక" చెప్తుంటే తకిమిచి హినాటాని గుర్తు తెచ్చుకొని "సరే అయితే నా కొడకల్లారా" అని చెప్పి ఒక్కొక్కడిని కొడతా ఉంటాడు. ఒక తన డబ్బులు కూడా కాస్త అందరూ ఫైట్ చేస్తా ఉంటారు. డ్రాగన్ కూడా చూస్తా ఉంటాడు. తకిమిచి ఇక్కడ ఫైట్ చేస్తున్నారా? వావ్! బావుంది. ఇక ఈళ్ళందరూ ఫైట్ అనేది చాలా గట్టిగా ఉంది. మన నంబర్స్‌లో చాలా తక్కువైపోతున్నాం. చాటుగా ఫైట్ చేయాలి అని చెప్పి అరుస్తుంటే, అవును అది నిజం అని చెప్తుంటే, మనోళ్ళు కూడా ఓకే అయితే ఇంక వార్ మొత్తాన్ని మనం నాశనం చేద్దాం. వన్ సైడ్ చేద్దాం అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే చాలా మంది వీక్ అయిపోయి కింద పడిపోతా ఉంటే, ఇక్కడ అక్కడి నుంచి తకిమిచి వాయిస్ అనేది వచ్చి, "అందరిని ఓడిస్తా నేను తకిమిచి" అని చెప్పి అరస్తా కింద పడిపోయి ఉంటాడు. తను చూసి తకిమిచి గాడు అడిసిన మాట చూసి పిట్ట కూడా తకిమిచి నువ్వు బానే చెప్పినావు. నాకు బాగా అనిపించింది నీ మాటలు. ఇంకా వార్‌కి అందరూ రెడీగానే అని చెప్పి అరస్తా మళ్ళీ ఇంకో వార్ కోసం అని చెప్పి అదే వార్ కోసం అందరూ ఉత్సాహించిపోతా ఉంటాడు. తకిమిచి నువ్వు అన్న మాట అందరికి గుండెలో గుచ్చుకుంది అని చెప్పి చెప్తా అందరూ ఫైట్ చేస్తా ఉంటారు. అలాగా వాల్‌హల్లా టీమ్ మొత్తాన్ని డ్రాగన్ ఒక్కడే కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని చూసి తకిమిచి గాడు నోరు తెరిచేసి అసలు ఏందిది? నా వల్ల జరుగుతుంది ఇదంతా అని పడుకుంటా ఉంటే మన మైకీ గాడు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి వాడిని లీడర్‌ని చంపేయాలని చెప్పి వెళ్తా ఉంటే, "ఓహ్! నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా? రా 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 నేను పైనే ఉంటా. నన్ను చంపేదానికి ఫస్ట్ వీళ్ళిద్దరిని ఆపేసిరా" అని చెప్తుంటే, "సరే కానీ" అని చెప్పి వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తా ఉంటాడు. తనక్కడ చూస్తుంటే డ్రాగన్ ఇక కింద నుంచి వాళ్ళని మొత్తం మైకీ గాడికి సపోర్ట్ ఇస్తా పైన వాళ్ళు వీళ్ళందరిని చంపాలని చెప్పి ట్రై చేస్తే, "సరే అయితే నీకు బాకీ గాడు కావాల్సింది బాకీ గాని ఇప్పుడు నా టీమ్‌లో ఉన్నాడని" చెప్పి చెప్తా మాట్లాడుతూ ఫైట్ చేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మైకీ గాడిని కన్ఫ్యూజన్‌లో పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దాని నుంచి మైకీ గాడికి బ్లడ్ కూడా వస్తా ఉంటది. మైకీ గాడు కింద పడిపోయి అంటాడు, "సరే అయితే మీ చావు నా చేతిలోనే. బాకా బాకీ నా ఫ్రెండ్" అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇంక అందరిని నాశనం చేస్తా అని చెప్తుంటే, "బాకీ నీకు చెప్తా. నేను చాలా అప్పుడే చెప్పాను. మా అన్న చావుకి నీది తప్పు కాదు. అది నాకు తెలుసు. మా అన్న నాకంటే చాలా బాగా ఇష్టం" అని చెప్పి కొన్ని విషయాలు చెప్తుంటే, మనోడికి మన పర్సనల్ మైకీ ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్పకమ్మా అని ఏడస్తా ఉంటాడు. అసలు నిజంగా మేము ఇలా చేయాలనుకోలేదు అని చెప్పి ఏడస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మైకీ గాడిని చంపాలని ట్రై చేసి దాన్ని కత్తితో కూడా పొడుస్తా ఉంటాడు. దాన్ని చూస్తా ఉంటే డ్రాగన్ గాడు ఎళ్లి "నేను వస్తా మైకీ" అని చెప్పి చెప్తుంది. అప్పుడే వెనకొచ్చేసి మనోడు ఆపేస్తుంటే, "ఓహ్! ఆగనమ్మా మైకీ గాడు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు" అంటే, "నేను నీ చేతిలో ఉన్నానేంది" అని చెప్పి ఒకే కొట్టు కొట్టేసి తను పట్టుకున్నోడిని ప్రస్తుతం ఒకే హెడ్ షాట్‌లో నాక్‌డౌన్ చేసేసుంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే తను గమ్మున గిర పడిపోయి ఉంటాడు. ఇంక అందరూ చూస్తుంటే మైకీ ఒక్కడే అదంతా చేశాను చెప్తుంటే ఎవడో వెనక నుంచి
చాలా వరకు మన మైకిని కొట్టేదానికి ట్రై చేస్తుంటే తగ్గిమించి ఇక్కడ ఇక్కడ ఆగిపోయి ఉంటాడు. ప్లస్ తమ్ముడు మొత్తం ఫైట్ చేస్తూ ఉంటది. వల్హల్లా చుట్టూ. వల్హల్లాని నాశనం చేసేదానికి చాలా అనేది కష్టపడతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే తగ్గిమించి కూడా ఒక్కొక్కరిని ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటే తగ్గిమించి కూడా ఏం చేయలేకపోతా ఉంటాడు. ప్లస్ వల్హల్లా తగ్గిమించి గాడిని పట్టేసుకొని ఉంటది. కానీ తగ్గిమించి గాడు మైకిని ఎట్లా కాపని చెప్పి అనుకుంటుంటే అక్కడికి స్ట్రెయిట్‌గా మనోడొచ్చేసి "నీకేం కాలేదు కదా మైకి, నేనున్నా" అని చెప్పి చెప్తా ఉంటే ఇదంతా తను పెట్టిన ఒక ట్రాప్‌లో పడిపోతామని చెప్పి తగ్గిమించి గాడికి అర్థమైపోయింటది. అసలు ఏంటిదంట ఇది, అసలు ఏందంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని తగ్గిమించి గాడు ఆలోచిస్తా ఉంటాడు. ఆలోచించి పచ్చిగా వచ్చేసి నేను చెప్తున్నాను. వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంక అందరిని నాశనం చేస్తా అంటే మైకి ఇక్కడ సేఫ్ అయిపోతానని చూసి పెద్ద కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. కదుంతే తగ్గిమించే గాడు ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరూ ఒక సైడ్ అయిపోయాడే అని చెప్పి మనం తగ్గిమించే గాడు అనుకుంటా ఉంటే వెనక నుంచి మనోడు బాగా వచ్చేసి మనకు జుట్టు కూడా కొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి అసలు ఏంది ఇక్కడ అంతా అని చెప్పి చెప్తుంటే వాడిని కింద కొట్టేసి ఉంటాడు. వాడు ఏం చెప్పకు అని చెప్పి తను నడుస్తా ఉంటే ఇక్కడ చూస్తా ఉంటే చూసి అక్కడికి వచ్చేసి మన యెల్లో కలర్ హెయిర్ గాడు వద్దు నువ్వేం ఫైట్ చెప్పక ప్లీజ్ అని చెప్పి చెప్తా ఉంటే లేదు అని చెప్పి మనోనే కొట్టి కనపడేసి మైకి వస్తున్నా చెప్తుంటే మళ్ళీ మన యెల్లో గాడు లేచి వాడిని ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు ఆపేయచ్చు కదా అని చెప్తుంటే అసలు నువ్వెవడురా నాకు చెప్పేదానికి? అయినా నీకు నాకు సంబంధం అనేది తెగిపోయింది కదా! ఇంక నుంచి నువ్వు నా వైస్ కెప్టెన్ కాదు. నేను మీ కెప్టెన్ కాదు చెప్తుంటే అక్కడికి మన తగ్గిమించి ఇక్కడ వచ్చేసి ఆపేయని చెప్పి ట్రై చేస్తుంటే మనం ఏం చెప్పక వదిలే తగ్గిమించే ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా నేను ఎట్టన్నా ఇదంతా మార్చాలి అని పరాస్తా తగ్గిమించి గాడు చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా నేను అంతా చేస్తాను అని చెప్పి తగ్గిమించి గాడు అరస్తా చెప్తా ఉంటాడు. కానీ బానే అని చెప్తుంటే వెనక నుంచి మనోడిని పొడి చేస్తూ ఉంటాడు. తను అలా కింద ఉంటాడు. అక్కడికి మైకి గాడు వాడు సరే ఇదే నా చివరి రోజులు. బాగా అనిపించింది. నువ్వు బాగా ఫైట్ చేస్తావు తగ్గిమించే. నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా. అలాగే మైకీని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంటే అంటే ఇప్పటిదాకా అర్థం చేసుకుంటే తను మైకీని కాపాడని చెప్పి పైకెళ్తున్నాడు. మేమంతా తప్పుగా అనుకున్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత తగ్గిమించే గాడు అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు బాజీ అని పడేస్తే అది నా ఇష్టం తగ్గిమించే అని చెప్పి ఒంటరి కౌంటర్ ఇచ్చి తగ్గిమించే గాని అదే మన యెల్లో గాడిని కొట్టేసి నువ్వు ఎందుకు ఇదంతా చేస్తావు? ఆపే దీనంట అని చెప్తే నేను దేన్ని ఆపను. ఇదంతా ఇక్కడ జరుగుతుంది. బానే ఉంది బాజీ జుట్టు కరుకుని అన్నని పిచ్చగొట్టుడు కొడతా ఉంటాడు. అక్కడ చూసి బాజీలో నాకు నచ్చేది ఇదే. పెళ్ళికొని కాపాలని చెప్పి ట్రై చేస్తానని చెప్పి చెప్తున్నా అంతే. అప్పుడే ఇక్కడ అతను ఎవరికో ఫోన్ చేసి అసలు నేను చెప్పినట్టు జరుగుతుంది అసలు లేదే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంట? నేను చెప్పాను అలాగే జరగాలి కదా అని చెప్తా ఉంటే అప్పుడే బాజీగాడు అక్కడికి వచ్చేసి తను చంపడం ఉంటే తను అక్కడ కింద పడిపోయి ఉంటాడు. ఆ కట్టిపోట్లో నుంచి తనకు పాయిజన్ ఉండడం వల్ల బాజీగాడు అలా పడిపోయి ఉంటాడు. దాన్ని చూసి బాజీ పడిపోయాడు అని చెప్పి అనుకుంటా తన దగ్గర నుంచి బ్లడ్ అనేది క్లాట్ అవడం ఉంటుంది. దాని నుంచి బాజీ లేదంటే ఆ కట్లో ఆల్రెడీ పాయిజన్ అనేది ఇంజెక్ట్ చేసి ఉంటాడు. అక్కడ చూస్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పాయిజనా? నాకేం తెలీదు. జస్ట్ నాకు పొడవమని ఒకటే చెప్పాడు కట్టెలు పాయిజన్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. తనకి పిచ్చెక్కేసి ఉంటుంది. ఇక్కడ చూస్తా అంటే అసలు ఇదంతా చేసింది తనే మైకి అని చెప్పి పడాల్సిన అక్కడ మైకి అప్పుడే మనడు లేచి బాజీకి ఏమైంది అని చెప్పి చాలా సీరియస్గా వస్తే మైకి ఆగు అని చెప్పి వస్తుంటే బాజీకి ఏమైంది అని చెప్పి చాలా సీరియస్ లుక్లో వస్తా ఉంటే తగ్గిమిదే నువ్వు నీ మాటల్లో నిలబెట్టలేకపోయావు అయిపోయాడు వాళ్ళ మాట నా చెట్టు ఓ బాజీ సీరియస్గా ఉన్నట్టున్నావు అని చెప్తాను అవుతుంటే పోరా పక్కకి అని చెప్పి ఒకే పట్టుకొట్టేసి కింద పడి వేస్తుంటాడు. దాన్ని చూసి అందరూ భయపడిపోయి ఉంటారు. మైకి ఫుల్ రేజ్ మళ్ళీకి వస్తుంది. మైకి నేనేం చేయలేదు అని చెప్తా అప్పుడైతే కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే బాజీకి ఏమైంది అని పడవత కొడతా ఉంటాడు. బాజీ అని చెప్తుంటే అప్పుడే టైం డ్రాగన్ చెప్పిన ఫ్యూచర్లో డ్రాగన్ చెప్పిన బిడ్డ ఒక మాట గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మైకి ఓవర్ కంట్రోల్ అయిపోయాడు. ఇలా ఫైట్ చేస్తానని చెప్పి తను పొడవమని చెప్పి నాకు ఇలా చెప్పాడు. కానీ దాంట్లో పాయిజన్ అనిపిస్తుంది నాకు అసలు తెలియదు చెప్తుంది. నన్ను క్షమించు మీ అన్నని చంపినందుకు అని చెప్తుంది. బాజీ అని చెప్పి కొడతా ఉంటారు. అప్పుడే బాజీ లేసి మైకి ఆగిపో ఏం చేయబాక చెప్తుంటే నువ్వు బాగా చేసావు మైకి. అలాగే మన ఎల్లో గారి హీరో చెప్పి బాజీ నీకేం కాలేదు కదా చెప్తుంటే నాకేం కాలేదు అని చెప్తా నువ్వు అంతా ఒప్పుకో అసలు ఏం చేసిందని చెప్పి మళ్ళీ కడి తీసి మళ్ళీ పడుచుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి నీకు ఇది ఆనందం కదా అని చెప్తుంటే తన అక్కడే పడిపోయి ఉంటాడు. మైకి కాడికి ఎవరైనా కడలేదు బాజీ కాడ పడిపోయి ఉంటాడు. మన దగ్గర నుంచి కాడ వెళ్ళి బాజీ అసలు ఎందుకు ఇదంట అని చెప్పి అడుగుతా ఉంటే నా తర్వాత నువ్వే మైకిని చూసుకోవాలి. మైకి ఏదో జరిగిన విషయం అంటా నేను విన్నాను. అందుకే మైకి ఇప్పుడు సమస్యలో ఉన్న విషయం నాకు అర్థమైంది. అప్పుడే కాపాలని పడుకుంటున్నాను. నీలో నాకు నేను కనపడుతున్నాను. నా తర్వాత నువ్వే మైకిని చూసుకోవాలని చెప్పి చెప్తూ తన
చివరి వాచ్ కూడా మనం మైకిని చూసుకోమని చెబుతూ తను వదిలిపోయి ఉంటాడు. తను చూసి తకిమిచ్చగాడు చాలా అంటే చాలా ఓవర్‌గా బాధపడిపోయి, "సరే నేను చేస్తాను" అని చెప్పి తను ఏడస్తా ఇంక నన్ను వెళ్ళిపోయానని చూసాక అలా బాజీ చనిపోయి ఉంటాడు. ప్లస్ బాజీ చనిపోయిన కోపంలో మన మైకి గాడు నన్ను పిచ్చ కొట్టుడు కొడతా ఉంటాడు. తకిమిచ్చగాడికి ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఆగిపోయి అడుచుంటాడు. "మైకి ఆగిపో! నేనేం చేయలేదంటే" "తకిమిచ్చే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నీకు దెబ్బలు పడతాయి" అని చెప్తుంటే అప్పుడే తకిమిచ్చని కూడా కొట్టేసుంటాడు. మళ్ళీ తకిమిచ్చి లేసి ఆపాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. "మైకి ఆగు" అని చెప్పి అరుస్తా ఉంటే, "నీకేందసలు" అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే తకిమిచ్చగాడు తన కోట్ తీసి కింద పడేస్తూనే ఉంటాడు. నేనిప్పుడు తమలో పెట్టింది కాదని చెప్పి అలా మన మైకీకి ఒక పేపర్ దొరుకుంటది. పేపర్ పాంప్లెట్ అది ప్రామిస్ చేస్తుంటది. అక్కడ చూస్తా ఉంటే, "ఇది నీకెక్కడ దొరికింది? నీకెక్కడిది? ఇది నేను బాజీకిచ్చాను" అని చెప్తుంటే తన పాస్ట్ గురించి చెప్తా ఉంటాడు. పాస్ట్‌లో మన మైకీ ఇంకా బాజీ ఇద్దరు చాలా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్. అలా కూడా తమ్ముడిని సృష్టించినప్పటి నుంచి వాళ్ళందరూ చాలా పవర్‌ఫుల్‌గా కొన్ని కొన్ని చోట్ల తిరుగుతా ఉంటారు. మన మైకీ గాడికి ఇలాంటి చోట్ల తిరుగుతా ఉండేది అసలు బుడ్డిగానే ఇంట్రెస్ట్‌గా ఉండదు. కానీ ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ కొంచెం లీడర్ కాబట్టి ఎట్టలాగా పట్టుకొని వస్తా ఉంటారు. కొన్ని హైడౌట్స్‌గా ఒక సెట్‌ని సెట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడే మనకి ఒక టెంపుల్‌లో ఎవడు వాడట్లేదని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళకి ఆ టెంపుల్‌ని హైలైట్‌గా సెట్ చేసుకొని ఉంటాడు. అలాగా ఇక్కడ మన లాస్ట్ టైమ్ చూసిన పెట్టి కూడా ఇక్కడే ఉంటాడు. అక్కడ చూస్తా ఉంటే ఇదే ఇంక మన హైడౌట్. ఇంక నుంచి మనం ఇక్కడే ఉండబోతున్నాం చెప్తుంటే, నాకు అర్థమైంది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తే మైకీ గాడు ఇంక అందరికి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇంక ఇదే మన పేరు తెలుసు కదా! టమన్ గ్యాంగ్ అని చెప్పి చెప్తా ఉంటే, నేను నచ్చలేదా అని చెప్తుంది. మైకీ గాడు చెప్పాడంటే బానే ఉంటదిలే అని చెప్పి అందరిని ఒప్పుకొనేసి ఉంటాడు. అలాగా ప్రామిస్ చేసుకున్న దానికి ఒక పేపర్ అనేది వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా మైకీ గాడు లీడర్ కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతా వాళ్ళకంటూ కొన్ని గుర్తులుగా కొన్ని పేపర్ ప్రామిస్ అనేవి కొనుక్కొని ఉంటాడు. అలాగా వాళ్ళందరూ టమన్‌కి వాళ్ళ ఫ్రెండ్స్‌కి అలా గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రతి ఒక్క విషయం అనేది చెప్తా ఉంటారు. ఇలా ఇచ్చినా నీకు బాజీ ఇచ్చాడంటే నాకర్థమైంది. నన్ను క్షమించు. నేనేం చేయలేకపోయాను అని చెప్పి అరుస్తుంటే తనంతా చూసి మన వాళ్ళ టీమ్ మొత్తం వెళ్ళిపోయి ఉంటది. అక్కడికి పోలీసులు వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసరికల ఈ ఫైట్ అనేది ఇక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ కలుస్తాం అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. తనకది "నువ్వు నన్ను కాపాడావు" అని చెప్పి అనుకుంటా తగ్గిమిచ్చికి థాంక్స్ చెప్పుంటాడు. అలాగా పోలీసులు కూడా లొంగిపోయి ఉంటారు బాజీని చంపినందుకు. అలా పోలీసులు మన బాజీని పని చేసుకుంటాడు. అలా కొన్ని రోజుల నుంచి బాజీ చనిపోయిన గ్రేవ్ ముందు మన ఎల్లో కూడా చెప్తా ఉంటాడు. "బాజీ నువ్వు చేసిన బిడ్డ పని నేను చేస్తాను" అని చెప్పి తను పాస్ట్ గురించి చెప్తుంటాడు. బాజీని తను ఎలా గెలిచా అని చెప్పి స్టార్టింగ్‌లో తను ఒక బుల్లీగా పీడుకొని నాశనం చేసేస్తా ఉండేవాడు ఎల్లో కలర్ గాయి. అక్కడికి మన క్లాస్‌లో కొట్టబెట్టి వచ్చాడు. తనని బుల్లీ చేద్దాం పద అని చెప్తుంటే, సరే ఎవడని చూస్తే అది ఎవరో కాదు మన బాజీ. అది మన ప్రైమ్‌లో కాకుండా చాలా చిన్నప్పుడు కూర్చొని మాట్లాడుతా ఉంటే కొన్ని కొన్ని డౌట్స్ అడగతా అలా తను బుల్లీ చేయాలనుకున్న వ్యక్తి కూడా బాగుంటాడు. అప్పటికే మనోడు మన ఎల్లో గాడి వైపు చాలా రోజులు మంది ఫైట్ చేయని చెప్పి ట్రై చేస్తుంటే, మన ఎల్లో గాడు చాలా కష్టపడి అన్నీ నేర్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. కానీ తను ఓడిపోతుంటే, "నువ్వు ఫైటింగ్ అనేది బాగా చేస్తావు పిల్లోడా" బాజీ గాడు వెనక్కొచ్చి, "ఓహ్! బాగుంది ఫైట్ బాగుంది" అని చెప్పి చెప్తా అలా ఒక్కొక్క గుడేస్తా వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని చూసి అప్పుడే బాజీ అసలైన రూపంలోకి వచ్చి ఒకడిని కొట్టేసి, "వాహ్! నేను నిన్ను దాచుకోవాలని అనుకున్నాను. కానీ మీ అన్నడు నన్ను తిరిగి బయటికి తీసుకొచ్చాడు పిల్లలారా" చెప్తుంటే బాజీ గాడు చూసి, "నువ్వు ఎప్పుడైనా నాతో పాటు ఉండొచ్చు. నువ్వు నాకు బాగా నచ్చావు" అని చెప్పి అప్పుడు మన ఎల్లో గాడిని తన మెంబర్స్‌గా ఒక్కడిగా ఎంచుకుని ఉంటాడు. అలాగా ఆఫ్టర్ రూల్స్ అనేది తనకెప్పుడు ఫేవరెట్ అని చెప్పి అక్కడ పెట్టేసి బాజీ నన్ను క్షమించు అని చెప్తుంటే అర్థమని చెప్పి తను జైల్లోకెళ్ళి అసలు నీ గురించి మొత్తం మాట్లాడతా అసలు ఏంది? అసలు ఏమేం జరిగింది? బాజీకి అసలు ఏంది అని చెప్పుకొని మాట్లాడతా అలాగే చెప్తా ఉంటాడు. అలాగే నెక్స్ట్ ఎట్లైనా బయటికి తీసుకురమంటే మనం ఆలోచించాలి అని చెప్పి ప్రతి ఒక్క విషయం చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఖచ్చితంగా నువ్వు ఇలా కొన్ని నెలల వరకు బయటికి రాలేవు. కాబట్టి జాగ్రత్త అని చెప్తుంటే మైకీ కూడా ఇప్పుడు మారాడు. అదే పోతా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది తగ్గిమిచ్చే. మైకీ ఆ టైంలో ఓవర్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు గనక లేకపోయి ఉంటే ఇక్కడ మొత్తం నాశనం అయిపోయేది. మైకీ ఓవర్ కంట్రోల్ అయిపోయి అందరిని చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు. అని చెప్తుంటే అది ఫ్యూచర్‌లో జరిగింది. అంటే నేను మార్చాను. అంటే ఫ్యూచర్ కూడా మార్చడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా! అని చెప్పని తగ్గిమిచ్చేవాడు అనుకుంటా ఉంటారు. అలా నడుచుకుంటా వాళ్ళు డ్రాగన్ వాళ్ళు ఎందుకొచ్చేసిందే అక్కడ మనకు తెలుసు అది కొన్ని కొంప అది అమ్మాయిలందరూ ఉంటారు. అక్కడ చూస్తుంటే అమ్మాయిలొచ్చి మన తగ్గి మీద కదా మాట్లాడుతుంది నిజంగాల. దాన్ని చూసి నాకు ఈ కొంప నాకు నచ్చలేదు అని చెప్పి అనుకుంటా అంటే అప్పుడే డ్రాగన్ గాడు వచ్చేసి డ్రాగన్ నాకు ఈ కొంపలో గిట్ల బెటర్ డ్రాగన్ అని చెప్పి అడుగుతా ఉంటే నువ్వు ఉండవు ఇక్కడ ఫ్రీగా ఫీల్ అవ్వు డ్రాగన్ అని చెప్పి చెప్తా. ఇది అది డ్రాగన్ వాళ్ళ ఇల్లు అని చెప్పి అలాగా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ కొంపలో నువ్వు ఉంటున్నావా? లేకపోతే ఇది అమ్మాయిల కొంప అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నీకు దీనికి తిప్పుకోవడానికి అవసరం లేదు అని చెప్తా ఉంటే తర్వాత బయటకి వచ్చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇలాంటి ఎట్లైనా కాపాడాలి. అసలు పాస్ట్ మారుతాడా లేదా అని చెప్పి చూస్తుంటే అప్పుడు ఈమె కూడా వచ్చేసి
మైకీ గాడిని హగ్ చేసుకొని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డ్రాగన్ గాడు చంపించకపోతాడు ఇంకా మైకీకి డ్రాగన్ ఫైట్ పడిపోతుందని చెప్తుంది వెనక నుంచి హినాట కూడా చూసి హినాట నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తుంది అక్కడికి నడితే కూడా వచ్చేసి ఉంటాడు నాకు అదే నేను డిటెక్టివ్గా ఫాలో అవుతాను నాకు నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా చూస్తా ఉన్నాను చెప్తుంది మా టకి నుంచి నేను ఇంకా హినాట వాళ్ళు మన ఫ్రెండ్ కూడా చూసేసి ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళందరూ రైస్ ఉందని చూసి అంటే మైకీకి ఇంకా డ్రాగన్ ఇంకా ఫైట్ జరగబోతున్నా చెప్తుంది అమ్మాయికి నేను ఏం చేయలేను అని చెప్పి అనుకుంటా కూర్చుంది అంటే ఇద్దరు ఐస్ క్రీమ్ తింటా ఉంటారు అక్కడికి డ్రాగన్ గాడు ఏం జరగలేదు డ్రాగన్ గడు వచ్చి చెప్తుంది అక్కడికి డ్రాగన్ గడు చాలా కోపంగా వస్తా అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్తుంది తగ్గించి ఇక్కడ ఏం చెప్తే ఓ ఐస్ క్రీమ్ బాగా తింటావా నాకు లేదు ఐస్ క్రీమ్ అని చెప్పాడు అనేసాడు కదా ఇక్కడ ఏం జరుగుతుంది ఓ ఇక నీ మాట తెలుసు కదా నా చెల్లి అని చెప్తుంది ఓ మైకి నా ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళందరూ దాన్ని గుమ్మ కలిపి పక్కకి వెళ్ళి ఉంటాడు దాని అంతా తడ్డి పెడతాను కొన్ని చేసి మన ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది నువ్వు నా బాగా చేసే తగ్గించి నేను చెప్తాను అంటే ఆహా నువ్వు నా మంచి ఫ్రెండ్ అని చెప్పి వెళ్తాడు అలాగా ఈ రోజు అనేది ఎంజాయ్ చేసి ఉంటాడు అలాగే నెక్స్ట్ డే వాళ్ళు బాగా చెప్పేసి ఉండే నెక్స్ట్ డే మొత్తం తగ్గించే కాడికి ఏం అర్థం కావట్లేదు క్లాస్ మొత్తం బోరింగ్గా ఉండేది అక్కడికి మన హినగాడు వచ్చేసి ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎట్లా తమిళ్లో ఒక మెంబర్ కదా అని చెప్పి తనకు డ్రెస్ కొడతా అని చెప్పి తీసుకుని వచ్చేసి అక్కడ అమ్మాయిలు చెడ్డ డ్రెస్ కూడా ఇస్తా అలాగే తను పాఠ్యం పనిగా ఇలా చేస్తానని కూడా చెప్తుంటాడు నేను కొన్ని ఏళ్ళ తర్వాత కొన్ని పాట సంవత్సరాల క్రితం చూశాను తన చేతిలో ఒక డ్రెస్ అని కొడదాం తర్వాత ఇప్పుడే చూస్తాను అంటే నువ్వు చాలా లక్కీస్ట్ పర్సన్వి అని చెప్పి చెప్తా ఉంటాడు తగ్గించి నీకు లెన్స్ అలా ఉంటాయి ఏందని చెప్పి కొన్ని మాట్లాడతా చెప్తుంటాడు అలాగే నైట్ అయిపోయి ఉంటుంది తగ్గించి కొడుతున్న కొట్టు యూనిఫామ్లో మర్చిపోతూ వస్తుంటాడు తగ్గించి కొట్టు యూనిఫామ్ బాగా వచ్చింది అని చెప్తా ఉంటే అలాగా మనం మాట్లాడుతుంటే మనం వాళ్ళ చేతులు కలపట్నం అని జరగల వాళ్ళని చూసేసి ఎవరికి అర్థం కాలేదు వాళ్ళ చేతులు కలపడం ఏంది చెప్పి 2005 11th అక్టోబర్ ఇక్కడ చూస్తుంది మనం మాట్లాడుతూ ఉంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అది అనుకుంటా ఉంటే వాళ్ళందరూ వాళ్ళతో ఫైట్ జరిగి ఇప్పటికి వారం అనేది గడిచిపోయి ఉంటుంది అదే 11 రోజులు అనేది గడిచిపోయి ఉంటుంది ఇంకా అందరూ వాళ్ళతో కలిసిపోవడం వల్ల ఇంకా టామ్ అండ్ గ్యాంగ్ అనేది మొత్తం చాలా అంటే చాలా ఎక్కువైపోయింది ఎంత చేసిన స్పెట్స్గా అని చెప్పి మన తగ్గించి అర్థం చేసుకుంటాడు తనతో జాగ్రత్త అని చెప్పి తన లాస్ట్ వర్డ్స్ చెప్పున్నాడు కానీ ఇక్కడ చూస్తామంటే తగ్గించి మైకీ గాడు తను అనౌన్స్మెంట్ చేసేయడం వల్ల మేము లాస్ట్లో ఒకటి నిర్ణయించుకున్నాం మీ ఇద్దరం కలిసి ఉంటేనే ఎక్కువ జరుగుతుంది లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చెప్తా ఉంటాడు అలాగే బాకీ చనిపోయినప్పటి నుంచి నేను కూడా ఉన్నాను అలా వాళ్ళని చేసుకుంటానని చెప్పి మన ఎల్లో కలర్ గుడ్గా చెప్పుంటాడు అక్కడ చూస్తుంటే తగ్గించికి ఫస్ట్ డివైన్ పొజిషన్ ఆఫీస్ అనేది ఇచ్చుంటాడు అలాగే పెట్టి కూడా చూస్తామంటే తగ్గించే నువ్వు ఓకేనా ఎప్పుడైనా తగ్గించేగాడు ఆ పొజిషన్ ఉన్నపోతే ఇంకేం చేయాలని చెప్పి అర్థం చేసుకుని సరే అని చెప్పి అడుస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అని చెప్పి అడుస్తూ ఉంటాడు అలాగే తగ్గించేగాడు మళ్ళీ పాస్ట్గా మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళమని చెప్పి హినా కలిసి చూసి మళ్ళీ బుక్ స్టోర్లో పని చేస్తాను అంటే నాకేం మాలేదా రేపు అనుకుంటే ఫోన్ అయితే ఐఫోన్ ఉంటుంది అలా మొత్తం బ్రాండ్ సెట్ చేసుకుని ఉంటే మన ఫ్రెండ్స్ మన తగ్గించేగాడి పాస్ట్ ఫ్రెండ్ వచ్చేసింది బాస్ మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకున్నాం బాస్ నాకు అర్థం చెప్పి అనుకుంటా ఉంటే తగ్గించేగాడు ఏదో సంథింగ్ మీటింగ్లోకి వెళ్తుంటాడు తకిమిచి గారి ఫోన్ నెంబర్స్లో బాస్ మెంబర్స్ అని ఉంటాయి పెట్టి కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి రాస్తూ ఉంటాడు అలా తకిమిచి గారిని ఒక కింగ్ లాగా చూస్తూ ఉంటాడు కడుతుంది అప్పుడు అర్థం అవుతుంది వాడు ఎవడో తన చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పి తకిమిచికి కడుతుంది అంటే తకిమిచి గారు ఇల్లు అని చెప్పి అక్కడ చూస్తే తకిమిచి గారికి వర్కర్స్ అని చెప్పి అక్కడ చూస్తుంటే కడుతుంది శిశు కూడా అక్కడ ఉంటాడు అదే మన ఎల్లగలగాడు దగ్గర రంగు మార్చేస్తుంటాడు దాని చూసి అసలు ఏంద్రీ దాంట అని చెప్తుంటే నైట్ ఇంకా మీటింగ్ జరుగుతుంటుంది టామన్ గ్యాంగ్స్లో పెట్టి ఒకటికి అక్కడ చూస్తుంటే మెయిన్ హెడ్స్ అంటారు అక్కడ ఉంటాడు అలా అందరూ మాట్లాడుతుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి అసలు ఏంది ప్లాన్స్ అని చెప్పి కొన్ని అనుకుంటూ ఉంటాడు అలాగా మనం ఒక తమన్ గురించి ఇలా మాట్లాడకుండా తమని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి కొన్ని గురించి మాట్లాడుకుంటే ఇదంటే మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తుంది అప్పుడే మాట్లాడు చేసి తమన్కి లీడర్గా మాట్లాడుతూ ఉంటారు తక్మించి గడికి అంతం కావట్లేదు అక్కడ చూస్తే తక్మించి గడితో పర్సనల్గా మాట్లాడుతావు ఓ తక్మించి నువ్వు ఇలా మంచి పనులు చేస్తావు నాకు అర్థమైంది నువ్వు ఆ హీరోవి అని చెప్పి కొన్ని చెప్తా ఏవేవో కొన్ని చెప్తా ఉంటాడు తక్మించి గాడు నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా ఆ టైంలో నువ్వు కొట్టింది అబ్బా నాకు ఇంకా గుర్తుంది అసలు నువ్వు నా ప్లాన్ని మొత్తం నాశనం చేసావు అని చెప్తా థ్యాంక్ యూ తగ్మించే నువ్వు నాకు ఒక గ్రేటెస్ట్ హీరోవి ఈ వైన్ తాగు అని చెప్తుంటే వాళ్ళందరూ మాట్లాడతా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు తమ్ముడి గురించి అలాగే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ చూసి తన బిగ్గెస్ట్ లెవెల్ని చేస్తుంటారు తగ్గిమిచే నువ్వు నాకు చాలా అంటే చాలా అర్థంగా ఉన్నావు అని చెప్పి తను తగ్గిమించే వైన్లో పాయిజన్ కలిపేసి పని పెట్టేస్తుంటాడు అదే స్లీపింగ్ నెగేజ్ ఓ తగ్గిమించే నువ్వు చాలా అంటే చాలా మంచోడివి లాస్ట్ వరకు అక్కడే ఉన్నావు ప్లస్ ఈ పక్కన ఉన్న ఈడు కూడా ఇతను కూడా నీకు చాలా బాగా తగ్గించి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడబాక అని చెప్తుంటే ఓ అటంటావు అదే చంపేస్తా అని చెప్పి తన కాళ్ళలో కూడా షూట్ చేసేసి ఉంటాడు అక్కడ తను చంపాలని చెప్పి తన ట్రిగర్ కూడా నొక్కేస్తుంటాడు అలాగా తను ఆలోచిస్తా తమ్మునికి ఏం జరిగింది అసలు ఇదంతా ఏంది అని చెప్పి ఆలోచిందే తగ్గిమిచే నువ్వు మాడొస్తావు అని చెప్పి చంపేస్తుంటే అసలు ఏం జరుగుతుంది తగ్గిమిచే లాస్ట్ ఫైనల్ నా హీరోకి చెప్తున్నా బాయ్ బాయ్ అని చెప్పి అలా షూట్ చేసేసి ఉంటాడు అలాగా గన్ షాట్ ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది ఇలాగా మనకి సీజన్ 1 అనేది కూడా ఎండ్ అయిపోయింది గైస్ ఇప్పుడైతే నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ సీ యూ గుడ్ బాయ్